సూపర్ 6 పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలందరినీ ఘోరంగా మభ్యపెట్టి మోసం చేశారని రాష్ట్ర సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని తహసీల్దార్కు దరఖాస్తు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం తీరుకు నిరసనగా ధర్నా నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్నా పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసే వరకు పేదల పక్షాన సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు రాంబాబు, ఆర్ శ్రీనివాసరావు, మరికొంతమంది సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదలకు పక్కదోళ్ళ 2 సెంట్ల గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. పేదలకు పక్కదోళ్ళ 2 సెంట్ల గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. తహసీల్దార్ కార్యాలయం దగ్గర తహసీల్దార్లకి మేము ఈ దరఖాస్తులన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది. రూరల్ తహసీల్దార్ కార్యాలయం దగ్గర జరిగేటటువంటి కార్యక్రమానికి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు హాజరయ్యారు. మరి ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం స్పందించి మీ ఇచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలన చేసి అర్హులను గుర్తించి 3 నెలల్లోనే వీళ్ళందరికీ స్థలాలు మంజూరు చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి స్థలం ఇచ్చిన ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇచ్చి తక్షణమే ఇల్లు నిర్మాణం ప్రారంభించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం కూడా అలాగే హామీ ఇచ్చింది. వాళ్ళు 1 సెంటు ఇచ్చిన దగ్గర ఇప్పటికీ ఇళ్ల నిర్మాణం పూర్తి కాల. వాళ్ళ పదవీ కాలం అయిపోయింది. వాళ్ళ సమయంలో చేసుకోవాల్సిందంతా చేసుకున్నారు. పేద ప్రజల మటుకు గాలికి వదిలేశారు. మరి ఈ క్రమంలోనే మళ్ళీ మీరు కూడా గత ప్రభుత్వంలాగా వ్యవహరించకుండా తక్షణమే 1 సంవత్సరం లోపే ఇల్లులన్నీ నిర్మాణం అయ్యేటట్టు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం. మీకు ఓటేసి గెలిపించినటువంటి పేదలకి మీరు ఇస్తానన్నటువంటి హామీని అమలు జరపడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని చెప్పని ఈరోజు మేము సిపిఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో తక్షణమే ఎవరైతే భూమి లేనటువంటి, సొంత ఇల్లు లేనటువంటి ప్రజానీకం ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టణాల్లో, నగరాల్లో నివాసం ఉండే వాళ్ళకి 2 సెంట్లు మంజూరు చేయడంతో పాటు కనీసం 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ అటు గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి పేదల్ని సమీకరించి వాళ్ళ చేత దరఖాస్తులు పెట్టిస్తున్నాం. ఇంతకుముందు గతంలో రూరల్